ఫస్ట్ టైము చికెన్ నగ్గెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 ఎగ్స్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకున్నాను. అండ్ బోన్‌లెస్ చికెన్ తీసుకొని, అలాగే అందులో 2 బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకొని అయితే కొంచెం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. అది కూడా నేను హోమ్‌లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు అండ్ కొంచెం ఈ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అండ్ దీనికి అడిషనల్‌గా మనకి మైదా పిండి ఒక్కటి కావాలనమాట. సో ఇది మనకి లోపల స్టఫింగ్ కోసం అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది తీసేసుకొని దాన్ని ఏ షేప్ కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక సర్కిల్ షేప్ లాగా తీసేసుకొని ఫస్ట్ ఆ ఎగ్ బీట్లో అయితే బాగా ముంచిన తర్వాత అండ్ మైదా పిండి బాగా కోట్ చేసుకోవాలి. నేనైతే 2 టైమ్స్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దాంట్లో అద్దుకొని అండ్ బ్రెడ్ క్రమ్స్ అయితే దాని మీద బాగా వేసేసుకొని అండ్ డీప్ ఫ్రై చేసుకోవడం. అంటే నేను ఆయిల్ అయితే కొంచెంగా తీసుకున్నాను, మరీ ఎక్కువగా తీసుకోలేదు. అండ్ ఇప్పుడు దీంతోకి వచ్చేసి మయోనీస్ అలాగే రెడ్ చట్నీ వేసుకొని తిన్నాను. అద్దరిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటి నచ్చితే ప్లీజ్